2014లో భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కానీ దక్షిణ భారతదేశంలో మాత్రం బీజేపీని పెద్దగా పట్టించుకోలేదు దక్షిణ భారతదేశ ప్రజలు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ పార్టీ మునపటి కంటే బెటరే అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు పెద్దగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేదనే చెప్పవచ్చు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చాలా బలపడింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే కానీ మోడీతో స్నేహమే కోరుకున్నారు తప్పితే మోడీని ఎదిరించిన ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు లేకున్నారు. మొదటగా 2014లో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో బీజేపీతో దోస్తీ కట్టి అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతుతో అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత మోడీతో స్నేహంగానే ఉన్నారు తప్పితే మోడీని ఎదిరించిన దాఖలు పెద్దగా లేవు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2014-18లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు మోడీతో పొత్తులు పెట్టుకోకున్నా కానీ మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా గానీ మోడీకే జై కొట్టారు కేసీఆర్ గారు. బయటకి బీజేపీతో మాకు పొత్తేంటి అంటూ బీజేపీ రాష్ట్ర నాయకులని టార్గెట్ చేస్తూ వాళ్ళని విమర్శించినా కానీ నరేంద్ర మోడీ జోలికి పోయేవారు కాదు కేసీఆర్ గారు. మోడీతో స్నేహమే కోరుకున్నారు కానీ మోడీని ఎదిరించిన దాఖలు లేవు. ఇక 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదటి నుండి మోడీకి జై కొట్టిన వ్యక్తే. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా గానీ మోడీకి జై కొట్టారు తప్పితే విమర్శించలేదు. ఇటు చంద్రబాబు నాయుడు అలాగే మోడీ జనసేన పార్టీ కలిసి 2014లో పోటీ చేసినా కానీ కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులనే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించేవారు. కానీ మోడీ జోలికి మాత్రం అలాగే బీజేపీ పార్టీ జోలికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లేవారు కాదు. మోడీతో ఎంత స్నేహంగా ఉంటే అంత లాభం, మోడీని ఎదిరించామంటే చిక్కుల్లో పడటం ఖాయమని జగన్మోహన్ రెడ్డి గారు భావించేవారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోవడం దేశవ్యాప్తంగా ఒక సంచలనం అని చెప్పవచ్చు. 2017లో టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్ రెడ్డి గారు. అదే సందర్భంలో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి వెళ్లకుండా బీజేపీలో చేర్చుకోవాలి అని అమిత్ షా చాలా ప్రయత్నాలే చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్తే ఇలాంటి కిక్కు వస్తుంది, అధికారంలో లేని పార్టీలోకి వెళ్లి పోరాడితేనే కదా జనాల హృదయాలు గెలుచుకోవచ్చు అని ఇరు రాష్ట్రంలో దేశంలో అధికారంలో లేని పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉండడం వల్ల పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించినా కానీ అది కూలిపోతుంది. నరేంద్ర మోడీని కాదని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం చాలా కష్టం. చాలా రాష్ట్రాలలో ఉంటే బీజేపీ అధికారంలో ఉండాలి, లేకుంటే మాకు సపోర్టుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండాలి అని మోడీ భావన. కానీ ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో మనం చూసే 2014లో అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీ పార్టీ, అది బీజేపీకి అనుకూలమైన పార్టీ. 2018లో అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ, అది కూడా బీజేపీ పార్టీకి అలాగే నరేంద్ర మోడీకి అనుకూలమైన పార్టీ. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా గానీ జై కొట్టిన వారే కేసీఆర్ గారు. ఈ విధంగా కేసీఆర్ కూడా నరేంద్ర మోడీ గారికి అనుకూలమైన వ్యక్తే. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు కావచ్చు మోడీకి అనుకూలమైన వ్యక్తి కాదు. మోడీ హవాను దాటి మోడీని కాదని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజంగానే మోడీయే మెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డ సందర్భంలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడం అంటే మామూలు విషయం కాదు.